హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? ఈ మధ్య కాలంలో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా షాంపూలు వాడుతున్నారండి తలకి. షాంపూలు కాకుండా కుంకుడుకాయలు వాడండి. హెయిర్ చాలా బాగుంటుంది. తలలో చుండ్రు ఏదైనా ఉన్నా కూడా పోతాయండి. న్యాచురల్‌గా ఉండేవి నేను ఈరోజైతే మీకు తెలియపరుచుదాం అనుకుంటున్నాను. లేడీస్ చాలా అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఇదైతే సున్నిపిండి అండి. నేనైతే పెసరపప్పు, పచ్చిశనగపప్పు, బియ్యం 3 ఏసేసి మిక్సీలో మెత్తగా పిండి పట్టించుకుంటాను. ఇదైతే మాత్రం మనకి అప్పుడప్పుడు ఒంటికి పెట్టుకుంటా ఉంటే మాత్రం స్కిన్ చాలా స్మూత్‌గా, మృదువుగా ఉంటుందనమాట. ఇదైతే తలంటు చేసిన తర్వాత కుంకుడుకాయలతో సాంబ్రాణి ధూపము తలకి పట్టించుకున్నారనుకోండి, హెయిర్ చాలా కమ్మని సువాసనతో ఉంటుంది. తల వెంట్రుకలకు కూడా చాలా మంచిదండి. సాంబ్రాణి న్యాచురల్‌గా ఉండేవి నేను ఈ రోజున మీకు చెప్తున్నానండి. పసుపు పసుపు కూడా మనం తలంటు చేసే రోజున కొంచెం ఫేస్‌కి అప్లై చేసుకుంటే మంచిది. ఇదైతే వెన్నపూస అండి. వెన్నపూస మీకు వీలుగా ఇంట్లో ఉంటే మాత్రం తలంటు చేసే రోజున కొంచెం హెయిర్‌కి కూడా పట్టించుకోండి. హెయిర్‌కి పట్టించుకుంటే ఏంటంటే మెత్తగా, స్మూత్‌గా ఉంటాయండి వెంట్రుకలు. అందుకని నేనైతే మాత్రం ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటానన్నమాట. మీగడండి. మొఖానికి కొంచెం మేగడి అప్పుడప్పుడు మనం ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు మేగడ కొంచెం అప్లై చేసేసుకొని కాళ్ళకి, చేతులకి పనులు చేసేసుకొని తర్వాత స్నానం చేసేస్తే మన ఒంటికి చాలా మంచిదన్నమాట. నేనైతే ఇవన్నీ వాడతానండి మా ఇంట్లో. ఏమి ఫేస్‌కి వేరే క్రీములు, గీములు ఏమీ వాడను. బ్యూటీ పార్లర్‌కి కూడా ఉట్టి ఐబ్రోస్ కోసమే వెళ్తానండి. న్యాచురల్‌గా మన ఇంట్లోనే మనకి ఆరోగ్యకరంగా ఉండే వాటిని వాడితే అందానికి అందంగా ఉంటాము. చాలా బాగుంటుంది హెల్త్ కూడా. మరి ఇవన్నీ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు. నేను మా ఇంట్లో నేను వాడేవే మీకు చెప్తున్నానండి. కొంచెం టైం పడుతుంది. నిదానంగా అప్లై చేస్తూ ఉండాలి. వీటినైతే వాడుకోవాలి.